పైన మీరు చూస్తున్నటువంటి ఈ సాధారణమైనటువంటి వ్యక్తి 66 పైసల కోసం ఒక బ్యాంకు మీద కోర్టులో కేసు ఎందుకు ఫైల్ చేశారనేది ఒక్కసారి వీడియోలో చూద్దాం. కర్ణాటకకి చెందినటువంటి ప్రసన్న అని పిలువబడే ఈయన కెనరా బ్యాంకు నుంచి 50,000 రూపాయలు హోమ్ లోన్ కిందట తీసుకున్నారు. అయితే బ్యాంకు నుంచి ఈయన తీసుకున్నటువంటి 50,000 రూపాయల్లో చాలా వరకు ఈయన బ్యాంకు కట్టేశారు. ఇదే లోన్ లోని ఈయన ₹9.34 మాత్రమే బ్యాంకు కట్టాల్సి ఉంది. ఆ ₹9.34 ఈయన కట్టాలని చెప్పేసి బ్యాంకు నుంచి ఒకటే ఎస్ఎంఎస్లు, కాల్స్, మెసేజెస్ కంటిన్యూగా ఆయనకు రావడం మొదలైంది. ₹9 కోసం బ్యాంకు నుంచి వస్తున్నటువంటి ఈ కాల్స్, మెసేజెస్ భరించలేక ఈ ప్రసన్న గారు ఏంటంటే డైరెక్ట్ గా బ్యాంకుకు వెళ్లి ఈయన కట్టాల్సినటువంటి ఆ ₹9.34 కోసం ₹10 డైరెక్ట్ గా బ్యాంకుకి ఇచ్చారు. ఇక రిటర్న్ లో ఈయన ఇచ్చినటువంటి ₹10లో 66 పైసలు ఈయనకు రావాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ ఆ డబ్బులు అడిగారు. కానీ బ్యాంకు రూల్స్ కిందట ₹1 కన్నా తక్కువ ఉండేటటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది చేయబడదు. ₹9 కోసం బ్యాంక్ ఎంతగా నన్ను ఇబ్బంది పెడితే 66 పైసలు నేను ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేయగా 66 పైసల కోసం ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.